హీరో తన బాబాయ్తో కలిసి తాటి ముంజల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కి అతని మంచి మనసు నచ్చి ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత ఆమె సలహా మేరకు హీరో ఒక హోటల్ ను ప్రారంభిస్తాడు. ఆ హోటల్ ఊహించని దానికంటే బాగా నడుస్తుంది. ఆ ఊరి ఎమ్మెల్యే బావమరిది ధర్మలింగం ఒక దుర్మార్గుడు. ఊరిలో రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఆముద అనే చిన్నారి చనిపోతే దానికి కారణమైన ధర్మలింగంపై హీరో ఎదురు తిరుగుతాడు. దీనితో ధర్మలింగం హీరోపై పగ పెంచుకుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ గర్భవతవుతుంది. హీరో ఎంతో సంతోషిస్తాడు. ఒకరోజు ఆమె అత్యవసరంగా 50,000 అడిగితే హీరో ఏం అడగకుండా ఇస్తాడు. కానీ మరుసటి రోజే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయి కనిపిస్తుంది. భార్య మరణంతో హీరో కృంగిపోతాడు. అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. బాబాయ్ భార్య పిన్ని ధర్మలింగం వద్ద అప్పు తీసుకుంటుంది. ఆ డబ్బుకు బదులుగా తన వద్దకు రమ్మని ధర్మలింగం ఆమెను వేధిస్తాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ హీరో దగ్గర డబ్బు తీసుకుని వెళ్లి ధర్మలింగం ముఖంపై కొడుతుంది. పాత పగను మనసులో ఉంచుకున్న ధర్మలింగం హీరోయిన్ పై దారుణంగా అత్యాచారం చేసి ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ అవమానాన్ని భరించలేక తన భర్తకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడని భావించి హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంటుంది. ధర్మలింగం ఇలా ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని తెలుసుకున్న హీరో ఆవేశంతో ఊగిపోతాడు. తన భార్యకు జరిగిన అన్యాయం వేరే అమ్మాయికి జరగకూడదని ధర్మలింగం మరియు అతని అనుచరులను అంతం చేసి తన భార్య మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు.